మీరే తండ్రి తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఈరోజు మీరు చెప్తున్న వాక్యం కూడా నాకు తోడుగా ఉండి నడిపించండి. మంచి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ధైర్యం దయచేసి చక్కగా తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని తండ్రి అర్థమయ్యేలా ఉంచకు నాయన తండ్రి. గొప్ప విషయం దయచేయమని కోరుకుంటూ నాయన మీ యొక్క జ్ఞానం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పేసి వాక్యాన్ని నేను దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. అందరికీ హ్యాపీ చెప్పండి ఫ్రెండ్షిప్ డే. అవునా? ఈరోజు లోకం అంతా ఏం జరుపుకుంటుంది? ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటుంది. అవునా? అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? అందరికీ ఉన్నారు. అవునా? మన చిన్నప్పుడు ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు. అవునా? ఒక బెస్ట్ ఫ్రెండ్ని మనం మన జీవితంలో సెలెక్ట్ చేసుకుంటాం. అవునా? లోకంలో ఒకసారి మనం దేవుని పరంగా కాకుండా మన స్కూల్ చదువుకున్న దగ్గర నుంచి మన స్కూల్ కంప్లీట్ నుంచి ఇప్పుడు దాకా ఒక ఫ్రెండ్ అయితే మనం మెయింటైన్ చేస్తాం. అవునా? కొంతమందికి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది లిమిటెడ్గా ఒకటి ఇద్దరిని ఇప్పటి వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. అవునా? వాళ్ళల్లో మరి ఎంతో మంది మనల్ని ఏంటంటే మనము వాళ్ళు ఇప్పుడు నేను ఒకటి మాట్లాడితే నా స్నేహితురాలు కూడా సేమ్ అదే మాట్లాడుతుంది. ఎలా మాట్లాడగలరు? నాతో ఏం చేస్తున్నారు ఎప్పుడు? అవునా? ఇప్పుడు డైలీ కాలేజీకి వెళ్తూ ఉన్నాం అనుకో, తెలిసే ఉంటారు. ఎగ్జాంపుల్గా నా ఫ్రెండ్ ఒక షైనీ అనే ఒక అమ్మాయి, నా ఫ్రెండ్ కాలేజ్ ఇంటర్ నుంచి డిగ్రీ 5 years తను ఇప్పుడు కూడా తనే పడింది. అంటే ఇప్పుడు నేనిద్దరు ఒక 5 సంవత్సరాల మా యొక్క చదువు ఒక కాలేజ్లో నేను 5 సంవత్సరాల్లోనే ఎక్కువ బలపడి ఎక్కువ తను ఎప్పుడు నా పక్కనే 5 years ఇంటర్ నా పక్కనే, డిగ్రీ నా పక్కనే, అలా నా జీవితంలో ప్రతిదీ మనం ఏం చేస్తాం? షేర్ చేస్తాం. ప్రతిదీ ఉదయం దగ్గర నుంచి వచ్చేదాకా ఏం జరుగుతుంది అని ఏం చేస్తాం? సహవాసం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. అవునా? నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పకుండానే ఫ్రెండ్స్ తెలుస్తాయి. అవునా? మనం ఎవ్వరికీ చెప్పని కొన్ని టాప్ సీక్రెట్లు కూడా ఎవరు చెప్తాం? ఫ్రెండ్స్ చెప్తాం. అవునా కాదు? కొన్ని పేరెంట్స్ కొన్ని షేర్ చేసుకోలేని, కొన్ని భార్య పిల్లల వల్ల అయితే భర్త చెప్పలేని, కొన్ని ఏముంటాయి కదా, అన్ని విషయాలు మనం ఎవరికి చేయగలం? నిజమైన స్నేహితురాలకు కానీ స్నేహితుడికి చెప్తామా లేదా? అంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే ఒక స్నేహితుడికి మనం విలువిస్తున్నాం. అంటే తనంత ఎక్కువగా మనం సహవాసం చేయడం వల్ల ఏమవుతుంది అంటే తనకి నీకు తెలిసి ఇద్దరు కూడా ఒకే తాటి మీద వెళ్తూ ఉంటారు. ఎంత సంతోషిస్తాం. నువ్వు ఏదైనా ఒక మాట అన్నా కూడా నీ ఫ్రెండ్ కానీ పట్టించుకోరు. ఎందుకని? అది ఎవరు? నా ఫ్రెండే కదా, నా ఫ్రెండే కదా నన్ను అడిగినా పట్టించుకుంటావా? ఏం పట్టించుకో. ఎందుకని? నా ఫ్రెండ్, నా సహవాసం. కాబట్టి మనం ఎంతో హ్యాపీగా చూసుకుంటాం. అవునా? ఈ రోజు మరి అప్పట్లో ఉన్నటువంటి స్నేహితులు అప్పట్లాగే ఈ రోజులో కూడా ఆ స్నేహాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఈ రోజు మన స్నేహం ఎక్కడ మొదలైంది అంటే ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు. అసలు నాకు షాక్ అయిపోతున్నా. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫ్రెండ్స్ అవుతారంట, దాంట్లో కూడా లైక్ చేస్తారంటే నాకు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ చూస్తే షాక్ అయిపోతుంది. మా నాన్నగారు నాకు డిగ్రీ అయిపోయాక అప్పుడు ఇచ్చాడు ఫోన్. దానికి వాట్సాప్ తక్క మీద ఏం వాడాలో కూడా తెలియదు. ఇప్పటికి ఎలా మెసేజ్ పెట్టాలి, దేనికి ఎట్లా కూడా తెలియదు. ఇంకా ఎక్కడ బతుకుతున్నాం అంటే ఇప్పుడు పిల్లలు చూస్తే అమ్మ షార్పులు 10th క్లాస్ నుంచి ఇన్స్టా ఐడీలు, స్నాప్చాట్ షాక్ అయిపోతుంది. అందులో కొత్త పరిచయాలు, నిజ స్నేహితులు వాళ్ళతో సహవాసం చేసేది ఏం లేదు. ఫోన్లో ఒకసారి హాయ్ పెట్టి నువ్వు హాయ్ పెడితే లోకంలో లోక స్నేహం. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ధైర్యం అన్నాడు. అదే మంచిదని చెప్పాడు దేవుడు. లోక స్నేహం దేవునికి ధైర్యం అని చెప్పాడు. నేను చెప్పిన నా స్నేహితురాలు దేవుని కోసం ఎంతగానో ఇద్దరం వాక్యంలో మంచిగా ఎదుగుతాం. ఎందుకంటే తను ఒక క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్. ఒక క్లాస్లో చూసుకున్నట్లయితే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది, వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏమైనా అనారోగ్యంగా ఉందంటే క్లాస్ ఇంటర్వ్యూలు అవ్వగానే ఇద్దరే కూర్చుంటాం. ఏంటి నీ సమస్య, ఎందుకు ఇద్దరు చదువుకున్నాం ఈరోజు అని చెప్పి కూర్చొని వాళ్ళ కోసం ప్రేయర్ చేసి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవ్వగానే కంటిన్యూ. అలాంటి స్నేహాలు ఈ రోజుల్లో
చూసుకున్నట్లయితే లేనే లేదు. అవునా? నువ్వు ఎదిగితే నీ స్నేహితుడు చూడగలడు ఈరోజు? చూడలేదు. ఈ రోజు అంతా స్నేహాలు మొత్తం సాతాను చేతిలో నడుస్తుంది. అవునా? అంతా ఇంటర్నెట్లోనే స్నేహాలు, ఇంటర్నెట్లోనే ప్రతి. అవునా? ఎంత దారుణంగా నడుస్తున్నాయి అసలు ఆలోచించాడు. దేవుడు అందుకే ముందుగా రాయించాడు, ఈ లోక స్నేహం వైరం వల్ల వినండి, నా మాట వినండి అని. ఆయన యొక్క జీవ గ్రంథంలో 66 పుస్తకాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మనందరి కోసం, నీ కోసం, నా కోసం రాయించాడు. అంటే ఈ రోజు ఈ స్నేహాలు కరెక్ట్ కాదు. ఎవరికైనా ఫ్రెండ్ లేకపోతే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని దాంట్లో ముందుకెళ్ళాం. అంటే ఈ లోకంలో నీకు స్నేహితులు కావాలి, దేవుడి కంటే ఎక్కువ స్నేహం అవసరం ఉంటుంది. ఎవరైనా ఒకరు ఉండాలండి, మంచి స్నేహితులు, దేవునిలో వాక్యానుసారంగా ఉంటే ఒక్క స్నేహితులు ఉంటే మన జీవితానికి సరిపోదు. ఒకవేళ నీకు కావాలి అనుకుంటే లోకానుసారంగా మనం చూసుకుంటే దేవుడు వైరం చెప్తున్నాడు కదా, నీకు మంచిది కాదమ్మా, నువ్వు మంచిగా ఎదగలేవు. చిన్ననాటి నుండి నువ్వు ఇలాంటి వాటికి అలవాటు పడితే పెద్ద సరి కాదు, నీకు, నీ కుటుంబానికి, నీ భర్త అసలు మొత్తం అంతా 3 రాళ్ళ ఓడబెట్టుకున్నట్టే అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు స్నేహితుల దినోత్సవంగా ప్రతి ఒక్కరు పిలిచితే జరుపుకుంటున్నారు. అసలు మన సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి? చెప్పచ్చు. ఎవరితో? దేవునితో ఉండాలి. పరమ తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. ఏంటి దేవునితో సహవాసం ఎలా ఉండాలి? దేవుడు ఏమన్నా నీకు కాల్ చేసి ఫోన్ చేసి నీకు ఏమైనా చేస్తాడా అంటే బైబిల్లో జీవ గ్రంథంలో 66 పుస్తకాలు ఏంటండి? దేవుని యొక్క మనసు. అవునా? అవునా కాదు? అందుట్లో అన్నీ ఆయన రాయించాడు. మనం డైలీ చదువుతున్నాం అనుకో, ఆయన మనసు నీకు, నీ మనసు ఆయనకి దగ్గరగా ఉండిద్ది. నువ్వు బాధలో ఉన్నప్పుడు బైబిల్ ఇచ్చాడు, నీకు ఎంత ఓదార్పు వస్తుంది. ఎందుకని? అక్కడ దేవుడు నీ కోసం రాయించాడు మాటలన్నీ. ఎవరి కోసం రాయించాడు? దేవుడు ఎవరి కోసం రాయించాడు? బైబిల్లోని 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి మాట ఎవరి కోసం? మన కోసం రాయించాడు. దేవుడు నాకు ఎక్కడో స్నేహాలు కావాలి, లోకంలో ఏ స్నేహాలు కావాలి మనం కోరుకుంటున్నాం. ఈరోజు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆలోచించారు. ఎందుకని మనం ఇప్పుడు ఏ స్నేహాలకు కావాలి? మనకి సహవాసం అంటే ఏంటండి? అమ్మమ్మ గారు ఉన్నారు, మా అమ్మమ్మ గారు, ఆవిడ బాగా తెలుగులో బాగా వీళ్ళు వాళ్ళిద్దరు సావతగాళ్ళు అండి అంటే ఆవిడ మా ఫ్రెండ్స్ అనుకుంటే సావతగాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి పూర్తిగా తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరు ఒకే పని ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అని ఇప్పుడు నీకు ఎవరితో కావాలి? పరమందు ఉన్నటువంటి తండ్రితో సహవాసం కావాలి. దాని గురించి మనం ఆలోచించాలి. దేవునితో మనం ఎలా ఉండాలి? దేవునితో సహవాసం మనం ఎలా ఉండాలి? దేవునిలో ఇంకెలా ఆయన మనసు మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఏంటి అని మనం ముందుకు వెళ్ళి ఆలోచించుకోవాలి. అయితే 1 కొరింథీ 7వ అధ్యాయం 24. 1 కొరింథీ 7వ అధ్యాయం 24. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఆనాడైతే సున్నతి ఎవరితో అవసరం? ఇశ్రాయేల్ కానాడు సున్నతి అవసరం. ఈరోజు మనకు సున్నతి అవసరం. అలాగ లేకపోయినా, ఆ స్థితిలో నువ్వు ఈరోజు లేకపోయినా, దేవుడు ఆయన వాక్యాన్ని అనుసరించి దేవుని మాటలేదు సహవాసంగా ఉంటే దేవుడు నీకు కూడా పరలోకం ఇస్తానని చెప్పాడు దేవుడు. అవునా? అంటే మనం అలా ఉంటున్నాం, మన స్థితిని మనం మర్చిపోతున్నాం, దేవుణ్ణే మర్చిపోయి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మన సహవాసం ఎలా ఉంటుంది? చెప్పుడు మాటల వల్ల, ఈ లోకంలో జరిగే కార్యాల. ఒక స్టూడెంట్ ఈ మధ్య వైరల్ అయింది, చూసి ఉంటారు. మనకి యూట్యూబ్ ఫోన్లో ఎందుకు చూడడం ముందు చూసుకోవాలి. ఒక టీచర్ని ఒక స్టూడెంట్ ఆమె దండం పెట్టాలి. అమ్మాయికి ఎన్ని మాటలు పెట్టింది. ఫోన్ ఇవ్వలేదని గుర్తుంది. అందరూ ఎందుకు అందరికీ తెలుసు. ఫోన్ తన చేతిలో నుంచి ఆ టీచర్కి ఇవ్వలేదని అమ్మాయి ఎన్ని మాటలు పెట్టింది ఆ టీచర్కి. అమ్మాయికి నమస్కారం పెట్టింది. ఆ అమ్మాయి ఎందుకు అంత తిట్టడానికి కారణం ఈ ఫోన్లో ఏముంది? ఆ సహవాసాలు ఆమె ఏమేమి చేసిన మొత్తం పడాలంటే ఈ ఫోన్లో ఉండిద్ది. ఆ టీచర్ దాన్ని పట్టుకున్నందుకు ఎన్ని మాటలు. ఎలా అంటే ఈ స్నేహం, ఆ స్నేహాలు ఎక్కువైపోయింది. అవునా? అంటే దేశం ఎక్కువ సహవాసం ఈరోజు లోకంలో చూస్తున్నా, దేవుళ్ళలో చూస్తున్నా, మనల్ని చూస్తున్నా కూడా మనం కూడా పరీక్షించుకోవాలి.
మనం అందరం కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఇల్లుకి ఇస్తున్నామా, దేవుడికి ఇస్తున్నామా, జీవ గ్రంథాలు దేవుడు రైతు మాటలకు ఇస్తున్నామా, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఫోన్కి ఎక్కువ టైం ఇస్తున్నామా, మన సహవాసం దేనితో ఉందా అని ప్రతి దినం మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన భక్తులు అదే చేసేది. ఇప్పుడు మనల్ని కూడా అలాగే మాదిరిగా బ్రతకాలని దేవుడు జీవగ్రంథాలు మన కోసం రాయించాడు. కానీ మనం అదేమి చూసుకోకున్నారు. ఫోన్ అనే మహమ్మారిలో మొత్తం మనం అందరం కూడా పడిపోయాం. అవునా? మన స్థితిని మర్చిపోయామా? దేవుడు మనం హెచ్చించిన స్థితిని కూడా మర్చిపోయామా? ఒకనాడు మన పరిస్థితి ఏంటి? ఈ రోజు మనం సత్యవాక్యాన్ని తెలుసుకొని జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం కూడా మరలా మన పాత జీవితాన్ని మనం ఏమైనా ఆలోచిస్తున్నాం? మనం ఏమన్నా మరలా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అంటారు కదా, ఎక్కడైతే అక్కడే ఉన్నట్టు మనం ఏమైనా ఉంటున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకప్పుడు మనం ఒకలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉంటే ఫలితం ఏమీ లేదు. సంఘంలో ఫ్యాన్లు, లైట్లు, గోడలకు మనం కూడా అంతేనా? ఏదన్నా మార్పు, ఏదన్నా మనం చేసే పని ముందుకు వెళ్ళాలి. అన్నీ ఉన్నాయి, మనం కూడా ఒక వస్తువు లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని చదువుకుంటారు. నువ్వు లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్, అదే నువ్వు బ్రతికేవాడు జీవస్థంలో ఉండేటట్టు మనం జీవంలోకి దేవుడు మనం నడిపించాడు. జీవవాయు ఊరగా మనం పుట్టాం. అవునా? ఆయన సహవాసంలో మనం ఉంటున్నామా లేదా? ఒక వస్తువు ఎలా అయితే ఉంటుందో మనం కూడా అలాగే ఉంటున్నాం. దేవుడు వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పుకున్నాడు. దాని మీద కవరింగ్ చేసి ఏం చెప్పదు. ఒక మేలు చేయి స్నేహితుడు గాయములు చేయు, పగవాడు లెక్కలేదని బుద్ధులు పెట్టు. ఇప్పుడు చెప్పే మాటలు గాయం చేసినా దేవుడే చెప్పమన్నాడు. ఎందుకని? మేలు చేయి స్నేహితుడు గాయం చేస్తాడు, కానీ అది నీ గాయం దేవుడు పట్లకి తీసేంత గొప్ప మార్గమే. అందుకే పగవాడు ఏమంటాడు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడతాడు, ఎప్పుడు చేస్తూ ఉంటాడు, లోకంలో కాదు ఏ దేంట్లో కలవాలి అంటే మనకు అది అవసరం. పగవాడు వాడు ఎన్నో చెప్తాడు, ఎంజాయ్ చేయి, లోకంలో హ్యాపీగా ఉండు. దేవుడి దగ్గర చెప్తామంటే సండే వస్తే ఈరోజు అందరూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తారు లోకంలో ఉన్న అందరూ. అవునా కదా? ఆదివారం పరిశుద్ధ దినం అందరం కూడా దేవుడిని ఆరాధించుకోవడానికి దేవుడు మన కోసం మనందరికంటే ముందుగా వచ్చి ఇక్కడ మన కోసం ఉంటే ఈ విషయం తెలిసిన మనందరం కూడా సమయానికి రాకుండా మనకు నచ్చిన సమయంలో, మనకు కుదిరిన సమయంలో మనం వస్తే అంటే దేవుడికి మనం కవరింగ్ ఎత్తా ఆయనకి తెలియదు. మొత్తం ఇప్పుడు ఈ కెమెరాకే మా అమ్మ జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. దేవుడి దగ్గర పెద్ద కెమెరాలు ఉంటాయి. అవునా? నీ హృదయంలో వచ్చే ఆలోచనలు కూడా కెమెరాలు ఉంటాయి దేవుడి దగ్గర. అవునా? నీ హృదయ అంతరంగాన్ని అడిగినటువంటి దేవుడు. అవునా? అంత గొప్ప దేవుడిని మనం మరిచి మన సహవాసం అంతా ఈ లోకంలో ఉంటుందేమో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని మనం ఆలోచించాలి. అవునా? ఎందుకంటే మేలు మనం అందరం కూడా మరణిస్తే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి వెళ్ళాలంటే క్రైస్తవుడు కోరిక మనం బ్రతికేదే అనుకోదు. అవునా? మనం అందరం బాప్తిజం తీసుకొని కష్టమైన నష్టమైన ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే మనం అందరం ఎక్కడికి వెళ్ళాలని? దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి వెళ్ళాలి. అందుకోసమే ఈ శ్రమలైన వీటన్నిటిని మనం భరించుకుంటూ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. అవునా? లోకంలో బ్రతకాలంటే ఒక క్షణం పని. అవునా? ఎంజాయ్ చేయాలని తెలిస్తే 5 నిమిషాలు మన సహవాసం లోకత్వం. దేవుడు ఏమంటాడు? లోకత్వేమో దేవుడికి ఏమంటుంది. అందుకని దేవుడి వాక్యాన్ని ఎప్పుడు మనం పట్టుకుంటే దేవుడితో సహవాసం ఉంటే మనం ఏంటంటాం? దేవుడు బట్టి ఆ మహాలోకాన్ని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. రెండవ భాగం. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాడు. అవునా? మనలో ఎవరికైనా దేవుడు దూరంగా ఉన్నాడా? మనకి బాధ వస్తే వెంటనే మనం ప్రేయర్ చేస్తున్నాం కదా, వెంటనే ఆయనకి సమాధానం దొరుకుతుందా లేదా? మనం మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కట్టి నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే జరగదంటూ ఏదైనా ఉండదు. చెప్పాలి అందరూ, జరగదంటూ ఏదైనా ఉందా? మనం మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేసి నువ్వు మోకాళ్ళు వేసి నీకు ఉన్నటువంటి బాధను చేసి దేవుడు తీర్చకుండా మన జీవితంలో ఏదైనా చేశాడా? చెప్పాలి. చేశాడా? ఏది చేయగలం. మనం అడిగే ప్రతిదీ మనకి మన కన్న తల్లిదండ్రులైనా మర్చిపోవచ్చు. ఎప్పుడు మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ మనకి ఏది కాకుండా దేవుడు మనల్ని ఆయన కంచె వేసి ఆయన కాపుదలలో మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు. కనుక ఈరోజు మనం ఇలా కూర్చున్నాం. మీరు కూర్చున్నారా? మేము కూర్చున్నాం. ఈరోజు ఎంతో మంది రోడ్డు మీద ఎంతో మంది
క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, బయట ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది. అవునంటారా కాదంటారా? నీ సహవాసం ఎవరితో ఉంది ఈరోజు? దేవునితో ఉంది కనుక మనం ఎలా ఉన్నాం? అమ్మయ్య, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు నా పక్కన, మన ఫ్రెండ్ ఉంది నా పక్కన, నాకు ఇంకేం టెన్షన్ లేదు, హ్యాపీగా ఉండదు త్వరలో మనం అనుకుంటాం. అవునా? అలాంటిది జీవం కలిగినటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి ఆ దేవుడు సహవాసం మనతో ఉంటే మనం ఎలా ఉంటాం? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాం. అవునా? ఎంత గొప్పగా ఈ భూమి మీద బ్రతకచ్చు మనం అందరం. అందుకే ఆయన అంటాడు, వీళ్ళు ఎవ్వరికి నేను దూరంగా ఉన్నాను కానే కాదు, మీ అందరికి ఎప్పుడు నేను దగ్గర ఉంటాను. కానీ మనమే తీసి చదవము, మనమే ఆయన గురించి ఆలోచిస్తాం. అవునా? మనం ఆయన ఆలోచిస్తూ ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన మనకు దూరంగా ఉంటాడు. ఎంత పెద్ద శ్రమ వచ్చినా కూడా నా వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని మనం ఆలోచిస్తాం. లోకం ఇప్పుడు మనం చూస్తున్నాడు, మనకి ఏమైనా శ్రమ వచ్చింది, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, నాకు ఇబ్బంది లేదు అనుకుంటారని లోకంలో అందరూ ఏమంటున్నారు? అలా ఆలోచిస్తారు. అవునా? అలానే కలగజేసినటువంటి ఆ దేవుడు, ఆ మహోన్నతమైనటువంటి దేవుడే మన వెనకాల ఉన్నాడు. ఆయన మనస్సు, ఆయన స్నేహం మనతో ఉంది అంటే ఎంత ప్రశాంతత, ఎంత ధైర్యం. అవునా? ఈ లోకాన్ని కలగజేసినటువంటి దేవుడే మనకు తోడుగా ఉన్నాడు అంటే ఎంత గొప్ప విషయం. ఆయన మనకు దూరంగా లేక దగ్గరగా ఉన్నాడు. నేను ఎప్పుడు మీతోనే ఉన్నాడు, కానీ మనం మాత్రం పట్టించుకోవడం. పక్కన దైవం ఉంటే ఇంకొక ఫోన్ ఉంది, మన మాత్రం ఫోన్కే పడితే దైవం ఇప్పుడు ఈ మాత్రం సత్యం. అవునా కాదు? ఈరోజు జరుగుతుందండి. అందరికీ అన్నీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవ్వరు లేదు. సత్యవాక్యాన్ని తెలుసుకొని ఇక్కడ అడుగు పెట్టాము అంటే ఒక్కరికి అన్నీ తెలుసు. కాకపోతే ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మన ఆలోచనలో ఇప్పుడు జరుగుతున్న ఈ టెక్నాలజీలో పెరిగిపోయిన ఈ టెక్నాలజీ వల్ల అందరూ ఏంటంటే దేవుని కోసం, దేవుని కోసం కాకుండా ఈ లోకం అనే మహిళ పడిపోతుంది. కానీ లోకం పడిపోతే పర్వాలేదు, వాళ్ళని తెలియజేస్తారు. తెలిసి మనం కూడా అలా చేస్తున్నామేమోనని మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. అవునా? దేవుడు మనకి దూరంగా ఉన్నవాడు ఆడు అని దేవుడు తెలుస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. చల్ల పూటను ఆదాము అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని. స్వరము విన్నారు అంటే వాళ్ళు ఎవరితో సహవాసంలో ఉన్నారు? దేవునితో సహవాసంలో ఉన్నారు. దేవునితో సహవాసంలో ఉన్నంత కాలం ఎట్లా ఉన్నారు? చక్కగా, సేఫ్గా, సంతోషంగా, హాయిగా ఫలాలు తీసుకుంటూ తింటూ చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ? ఏదేని తోట. వచ్చింది ఎవరు? సర్పం. అవునా? సర్పం రాగానే ఏమైపోయింది? పాప నమ్మింది, మొత్తానికి అంతా ట్రాక్ మారిపోయింది. అంటే సహవాసం దేవుని నుంచి, దేవుని మాటల నుంచి అక్కడ ట్రాక్ వచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి దేవుడు మనతో ఆయన మాటల ద్వారా చెప్తూనే ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పటికే చెప్తున్నాడు. కానీ మన సహవాసం మాత్రం దేవునితో లేదు. దేవుని అన్నాడు. ఈ రోజు మనం అందరం కూడా మన సహవాసాన్ని దేవునితో పెంచుకోవాలి. దేవుడి లోకానికి మనం అందరం కూడా వెళ్ళాలి. అలాగే ఆదికాండము 5వ అధ్యాయము 22, 24 చదువుతుంది. ఆదికాండము 5వ అధ్యాయం 22. హానోకు మెతూషెలను కన్న తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కను. అంటే హానోకు గారు భూమి మీద దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేసుకుంటూ 300 ఏళ్ళు బ్రతికి కుమారులను కని తెలిపారు. మాదిరిగా ఉన్నాడా లేదా? ఆయన దేవునితో నడిచాడు. మనం కూడా ఈ భూమి మీద దేవునితో నడవాలి అని దేవుడు మనకి ముందుగా రాయించి మన కోసం అవును, మనం కూడా అలాగే ఈ భూమి మీద దేవునితో నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఆదికాండము 6వ అధ్యాయము 8, 9. ఆదికాండము 6వ అధ్యాయము 8, 9. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను.
తన కర్మలో లింగారహితుడైనను నోవహు నోవహు దేవుడితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. నోవహు గారు ఎంత చక్కగా తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఈ రోజు కుటుంబాన్ని కట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అవును, లోకంలో చూస్తే అసలు వివాహ వ్యవస్థకే కళంకం తెచ్చారు, దిక్కుదారులు తెచ్చారు. ఒక పెళ్ళైన సంవత్సరానికి 6 నెలలకే విడాకులు అంటున్నారు. లోకంలో ఎవరు ఈ రోజు భార్య భర్తలు అనే ఒక మంచి పవిత్రమైనటువంటి ఆ సంబంధానికి కూడా భయపడక లోపడక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అవునంటారా కాదంటారు? భర్తని భార్య చెబుతుంది, భార్య భర్తను చెబుతుంది. ఏంటంటే ఈ లోకం ఎటు వెళ్ళిపోతుంది? అసలు న్యూస్ తీస్తే గుండెలు ఎడలాడుతుంది, భయం అవుతుంది. ఎక్కడ ఉన్నాం మనం? అసలు ఏ లోకం ఎక్కడ ఏం జరుగుతుంది? మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి మీద ఎంత ఘోరాలు జరుగుతుంది అని అనిపిస్తుంది. అసలు మన నల్గొండలో మొన్న యూట్యూబ్ లో మామూలు ఏదో వీడియోస్ వస్తుంది. ఒక కన్న తల్లి బ్రీడ్ కోసం చిన్న బిడ్డనండి బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తల్లికి ఆ బిడ్డలో ఏం తెలుస్తుంది? లోకం అంతా అలా తయారైపోయింది. నోవహు చూడండి, కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఎంతగానో అందరికీ చెప్పాడు, రండి అని. నడి మధ్యలో ఊరి నడి మధ్యలో ఓడలు సిద్ధపరుస్తున్నాడు. ఎంతో కష్టపడి ఓడలు నిర్మించారు. ఎవరైనా వచ్చారా? రమ్మని పిలిచి అలసిపోయారు. ఎవరైనా వచ్చారా? రాలా. ఎవరు తెలుసుకున్నాయి? ఎద్దులు తెలుసుకున్నాయి. అవునా? అవిలే లోపలికి జతలుగా అవిలే జాగ్రత్తగా ముందుకి. మనకంటే కుక్కనే ఉంది. దేవుడు ఎగ్జాంపుల్ చెప్పాడు. కరెక్ట్గా మాట్లాడితే మనకంటే జంతువులు పశువులు అయినాయి. అంటే మనిషి మాట వినడు. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు. అవునా? మనిషి మాట్లాడినట్లు అయ్యే ఉంటుంది ఇప్పుడు చట్టం. అవునా? ఈ మనుషులకి ఈ రోజు వివాహ వ్యవస్థలు కాపాడుకోవడం తెలియట్లేదు. దేవుడు పెట్టినటువంటి ఈ బంధాన్ని కాపాడుకోవడం తెలియట్లేదు. ఒకప్పుడు భర్త ఎట్లాంటి వాడైనా కూడా ఆ భార్య చివరి దాకా నా భర్తతోనే నా జీవితం అనుకుంటూ ఎంత త్రాగిపోతైనా ఎన్ని బాధలు పెట్టినా కూడా తల ఉంచుకొని మన ముందు తరం వారంతా ఎంత కష్టపడి వాళ్ళ జీవితాన్ని ముందు కొనసాగించారు. వాళ్ళందరూ కష్టాలు లేకుండానే మనల్ని పెంచి పెద్ద చేశారు. అవన్నీ దాటుకుంటూ వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారా లేదా? ఈ రోజు తరం ఎటు వెళ్ళిపోతుంది? ఈ రోజు కుటుంబాలు, ఈ రోజు భార్య భర్తలు ఎటు వెళ్ళిపోతున్నారు? నోవహు గారు చూడండి, ఆయన కుటుంబాన్ని కాపాడు. అసలు ఈ రోజుల్లో కుటుంబాన్ని కాపాడుకోవడం అతి పెద్ద టాస్క్. మరి నోవహు గారు, నోవహు భార్య ఎంతో గొప్పగా దేవుళ్ళు పిల్లల్ని పెంచితే వాళ్ళ పిల్లలు కోడలు మొత్తం ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది రక్షింపబడ్డారు. అవునా? ఈరోజు మనం అలా ఉందా చాలు. మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ తెలిసిన వారికి దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ కొంతమంది మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండానే మనం వాళ్ళు వినాలని ముందు ఆలోచిస్తే తప్పు. మనం చేయాలి, ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అవునా కాదు? ప్రతి నోవహు గారు కూడా చెప్పారు, అందరికీ చెప్పారు. ఆయన కుటుంబానికే కాదు, అక్కడ ఉన్నటువంటి గురుగారు అందరికీ చెప్పారు. ఎవరో వెళ్ళాడు, కుటుంబం వెళ్ళి చక్కగా తండ్రి చెప్పినటువంటి మార్గంలో చక్కగా వాళ్ళు రక్షింపబడ్డారు. కుటుంబం ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఆ కుటుంబం ఎవరితో నడిచింది? దేవునితో నడిచింది. దేవునితో సహవాసం కలిగి ఉంది. అవునా? అంత గొప్పగా ఈరోజు మనము మన కుటుంబాలు దేవునితో ఎదగదు. లోకం ఎలా ఉందో చూస్తే భయంగా ఉంది అని అనుకుంటున్నాం కదా. మరి అంత లోకం చెడిపోయినప్పుడు మనం ఇంకెంత భయంగా ఉండాలి? లోకం అంతా ఇప్పుడు చెడిపోయింది. ఒక చేప కూడా మనకి ఆదర్శం. అవునా? సముద్రంలో చేప ఉంది. అవునా? దాన్ని పాపం అనుకోండి. సముద్రంలో ఉన్న నీరు అంతటి ఉప్పుగా ఉండేది కదా. చేప దాన్ని ఏమైనా తీసుకుంటుందా? చేప కోసం ఏమైనా ఒప్పకూడదా? తప్పకూడదా? తప్పగానే ఉండదు. ఒప్పగా ఉండదు కదా. నువ్వు రాత్రి ఉప్పు చేప అయితే కానీ మామూలు అయితే ఏమైనా ఒప్పుకుంటుంది? అలా ప్రతిదీ మనం కూడా ఒక చేప కూడా మనకు చెప్తుంది ఏమని? ఈ లోకం అనే పాపములను బ్రతుకుతున్నా ఆ లోకం అనే పాపాలను నువ్వు అందించుకోకుండా భూమి మీద జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు మనకి చెప్తుంది. అవునా? చేపలు కూడా చూసుకుంటే ఆలోచిస్తుంది. నోవహు గారిని చూడండి, హనోకు గారిని చూడండి. వాళ్ళంతా ఎవరితో నడిచారు? దేవునితో నడిచారు. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. మనము కూడా దేవునితో సహవాసం కలిగి ఈరోజు మనం ముందుకు కొనసాగాలి. మన కుటుంబాన్ని కూడా ముందుకు కొనసాగేలాగా ప్రయత్నం చేయాలి. ఇంకా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 20 వచనం. సామెతలు 13వ అధ్యాయం 20 వచనం. సామెతలు 13వ అధ్యాయం 20 వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము
అక్కడ ఏమన్నా వస్తుంది, జ్ఞానుల సహవాసం చేయవాడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడు అవుతాడు. అవునా? ఈ లోకంలోనే మనం పిల్లలకు చెప్తాం, జాగ్రత్తగా ఇంట్లో స్కూల్ పంపించేటప్పుడు బాగా చదువుకునే వాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా వేసుకొని టీచర్ చెప్పేటప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని స్కూల్లో ఎవరు ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళకి కూర్చొని బాగా నేర్చుకొని బాగా చదువుకొని గొప్పవాడు అవ్వాలంటారు. అవునా? లోకంలో మనం దేవుని దగ్గరికి వస్తే దేవుని జ్ఞానాన్ని బాగా ఎవరు నేర్చుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని ఎవరు ఎక్కువ సహవాసంలో ఉన్నారని వెతుక్కుంటూ మనం వెళ్ళి వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం. అవునా? దేవుడు కూడా అదే చెప్తున్నాడు, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు. దాని కిందే చెప్పాడు, చదవండి. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. అంటే మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడు? చెడిపోతాడు. దేవుడైనటువంటి దేవుడు వల్ల ఒక తల్లి చెప్పినట్టు అంతకన్నా గొప్పగా మాధుర్యంగా దేవుడు రాయించాడు బైబిల్. అవునా? జ్ఞానవంతులతో మంచిగా సహవాసం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, మంచి కూడా జ్ఞానం సంపాదించుకుంటాడు. మూర్ఖుల జోలికి వెళ్ళమాకండి, మూర్ఖుల జోలికి వెళ్ళమాకండి, వాళ్ళు నడిచితో వెళ్ళమాకండి, మూర్ఖంగా తయారైపోతారని ఒక తల్లి చెప్పినట్టు ఒక తండ్రి చెప్పినట్టు ఈ రోజు మనం చూస్తాం. కానీ దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా ఉంటే మంచిది, ఇలా ఉంటే మనం అందరం కూడా కళ్ళపల్లి వెళ్తామని దేవుడు ముందుగానే ఇచ్చాడని మాకు ఎంత ప్రేమ. మనం అంటే మనం అంత ప్రేమ దేవుడు మన కోసం చూపిస్తే ఈరోజు కూడా దేవుని గ్రంథాన్ని తీసి చదువుతున్నామా లేదా, దేవుని వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా అని మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆ సహవాసం మనకు ఉందా లేదా అని కూడా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. అలాగే ఇంకొక అధ్యాయం తీసుకున్నాం, 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే మనము కూడా మన పిల్లలు దేవుళ్ళలో ఉన్న వారందరూ మనకి ఆ సహవాసంలో ఉండాలి. మేమున్నాం, మీరు కూడా అదే సహవాసంలో నడవాలి. క్రీస్తు మనకు మాదిరిగా ఉండి ఈ భూమి మీద వెళ్తారు. అవునా? ఎవరు అవసరం, ఎవరిని చూడతారు, మనం ఎవరు చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి? క్రీస్తు వారిని చూసుకొని మనం ఈ భూమి మీద ముందుకు కొనసాగాలి. ఆయన మనకి చక్కగా ఒక మాదిరి చూపించాడు. తండ్రి అంటే ఏంటో చూపించి ఆయన ప్రేమను కనపరిచి తన రక్తాన్ని సైతం ఫలంగా పెట్టి ఈ భూమి మీద మనందరి కోసం చనిపోయి వెళ్ళిపోయాడు. మనం కూడా మన సహోదరులతో ప్రాణం పెట్ట భద్రమైన దేవుడికి యోగంలో లేఖనం ద్వారా ధరించాడు. మన ప్రాణం అవసరం, కనీసం వాళ్ళకి మనం వీలైనంత దేవుడి వాక్యాన్ని చెప్పి అగ్నిలో నుండి కొందరులైనా లాగినట్టు మనం కృషి చేస్తూ దేవుడి కోసం కష్టపడుతూ దేవుని సహవాసంలో మనం ఉంటూ మనతో ఉన్న స్నేహితులను కూడా మనం లాక్కొచ్చి దేవుళ్ళలో మనం తీసుకెళ్ళాలి. గొప్పగా ఈ భూమి మీద బ్రతకాలని కోరుకుంటున్నాం. ఇంకొక అధ్యాయం తీసుకొని ముగించాం. 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల వెలుగులో ఉన్నామంటే ఇప్పుడు మనం అందరం దేవుని యొక్క వెలుగులోనే ఉన్నాం కదా. అవునా? దేవుని ఒక వాక్యంలో తెలుసు మనందరికి. అవునా? కానీ మనలో కూడా కన్నీళ్ళు ఉన్నాయి. మరి ఏంటి? మనం దేవుల్లో ఉన్నాము అనుకుంటానే లోపల మన సహోదరులు కానీ మనం తప్పుగా అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చీకటిలోనే ఉన్నావు, నువ్వు లోకంలోనే ఉన్నావు అని దేవుడు లేఖనాల ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అంటే దేవుని వాక్యం తెలుసుకున్న మనం నటిస్తున్నామా? మన మనసులో ఏమైనా తప్పుగా వేరే సహోదరుల గురించి మనం అనుకుంటున్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. వాక్యం తెలుసుకున్న మనం జాగ్రత్తగా ఉంటూ మన హృదయంలో కూడా మనం ఏదైనా అనుకుంటే దేవుడికి తెలుస్తుందా? ఎందుకని హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు కనుక ఇంత గొప్ప దేవుడిని మనం తెలుసుకున్నామంటే నువ్వు వెలుగులో ఉన్నాయని చెప్పుకుంటున్నావు అంటే మన దేవుల్లో ఉన్నాయని చెప్పుకుంటూనే మన సహోదరుని ఏమైనా తప్పుగా మనం అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు అంటే మనం చీకటిలో ఉన్నట్టే అంటున్నాడు. అంటే
సంబంధులు ఎవరు లోకంలో ఉన్నవారంతా చీకటి సంబంధులు, అంటే వాళ్ళకి మనకి తేడా లేదు అంటున్నాడు దేవుడు కట్టాలండి. కాబట్టి ఈ భూమి మీద మన స్నేహం ఎవరితో ఉండాలి అంటే దేవుడితో ఈ భూమి మీద మన స్నేహం ఉంచుతుంది. మనం వెలుగు సంబంధంగా ఉండాలి కానీ చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. ఈ భూమి మీద దేవుడు తన ప్రేమ అంతా మన కోసం చూపించి ఈ ప్రకృతిని మన కోసం పెట్టి జీవరాశులు పెట్టి నేను బ్రతకండిరా, ఇదిరా నా మనసు, మన ప్రేమ ఇదిరా అని ఎంతో గొప్పగా చెప్తాం. నాన్నన్నాడు మన కోసం, పిల్లల కోసం ఏదైనా తీసుకొస్తే వెళ్ళి గట్టిగా హక్ చేస్తున్నా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అవునా? ఈ భూమి మీద తండ్రి మనసు కూడా అంతే గొప్పదండి. ఒక అరటి పండులోనే కొన్ని వందల రకాలు పెట్టాడు. ఒక యాపిల్ తీసుకున్నట్టు ఒక అరటి పండు తీసుకుంటే ఎన్నో రకాలు పెట్టాడు. ఒక చేపలో కొన్ని వందల రకాలు, కోళ్ళలో వందల రకాలు. అంటే ఎవరి కోసం? నీ కోసం. నీ మనసు ఎరిగిన దేవుడు మన కోసం కదా. ఆయన్ని మర్చిపోయి మన సహవాసం ఎవరితోనే చేస్తే మన నాన్నని ఈ భూమి మీద మనం తండ్రి గర్భం వస్తాం. మనం మన నాన్న అంతా పక్కిట ఆయన నాన్న అంటే ఇంట్లో ఉన్న నాన్న చెప్పవచ్చే చెల్లెలు తీస్తుంది. ఎవరో నీకు నాన్న? అవునా? భూమి మీద నేను కానీ ఈ భూమి మీద దేవుడి సంకల్పం చెప్పి భూమి మీదకి వచ్చి మనం మన సహవాసం దేవునితో కాకుండా లోకంతో మనం సహవాసం చేస్తే ఆయన గుండె రగిలిపోదా? ఆయన మనసు పగిలిపోదా? చెప్పండి. ఈ లోకంలోనే మీ నాన్న అని పిలవకపోతేనే కోపం వచ్చింది. మరి ఈ భూమి మీద నీ కోసం ప్రకృతిని మొత్తాన్ని పెట్టి సిద్ధపరిచిన తర్వాత నువ్వు ఈ భూమి మీద పంపించి నువ్వు నాకు సహవాసం కలిగి ఉంటావు అని ఆయన నమ్మి మనల్ని పంపిస్తే మనం ఈ భూమి మీద వెలుగు సంబంధాలుగా కాకుండా చీకటి సంబంధాలుగా బతుకుతున్నామేమో అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ మన సహవాసం, మన స్నేహం ఈ భూమి మీద మనుషులతో అవుతుంది. మనుషులు ఎప్పటికైనా కూడా నేను మొత్తమే చేస్తాను. అవునా? ఎవరినా నా భార్య ఇష్టం, నా భర్త అంటే వద్దు, మట్టిలో కలిసిపోయేది అంత. కాబట్టి మనం ఎవరితో స్నేహంగా ఉండాలి? ఎప్పటికీ దేవునితో స్నేహంగా ఉండాలి. ఎందుకని? నువ్వు మరణించాక కూడా తర్వాత దేవుడు నీకు మంచి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఉన్నటువంటి లోకాన్ని మనకి ఇస్తానని చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ భూమి మీద వెలుగులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యంలో ఎదగాలని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. ఈరోజు మనం అందరం కూడా మన హృదయం దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది తడుతున్నాడు. మరి ఎంతమందిని తీసాము, ఎంతమంది మన హృదయాన్ని తలుపు తీసి ఆయన వాక్యాన్ని లోపల తీసుకెళ్ళామని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆయన మనసు, ఆయన స్నేహం మన గుండె దాకా వచ్చింది. ఆయన పట్టుకుంటాడు ఇంకా, కానీ మనం తీయడానికి ఆ తలుపు ఎప్పటికీ అన్నిటికీ కూడా ప్రజల లోపలికి రానియము. కాబట్టి జాగ్రత్తగా ఆయన మనసును తెలుసుకొని ఆయన స్నేహాన్ని ఎప్పుడు మన దేవునికి దగ్గరగా జీవగ్రంథాన్ని చదువుకుంటూ దేవుల్లో ఉండే దేవుని వెలుగులోకి మనం అందరం వస్తాం. ఆయన దేవుడు మనకి ఆత్మకాలంలో వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడని మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం కూడా దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు చక్కటి మాటలు వివరించిన శ్రీ శిష్యులకి దేవుని నామమున శుభములు. మనం ఈ లోకానికి వేరే బ్రతకాలన్నమాట. ఈ లోక స్నేహం దేవునితో వైరం అన్నది. అంటే దేవునితో వైరం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అందరూ కూడా పాత్రలని పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే మనమందరం కూడా అన్యోన్య సహవాసం, వాక్యంతో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం, సంఘంతో సహవాసం, దేవుని పనులతో సువార్తతో సహవాసం, వీటన్నింటితో సహవాసాన్ని కలిగి ఉంటే మన జీవితం కూడా దేవుడు ప్రేమించే విధంగా ఉంటుంది. అలాగే మనమందరం బ్రతకాలని మంచి మాటలు వివరించిన మరొకసారి వందనాలు తెలుపుకుంటూ మన మధ్యలో ఉన్న ప్రవీణ వచ్చి ప్రభువుల కార్యక్రమాన్ని నడిపిస్తారు. అలాగే ఈ వారం వచ్చే వారం గురువారం లేదా శనివారం ఈ 2 రోజుల్లో ఏదో మీ డేట్ అనేది మన ఇంటి దగ్గర ప్రార్థన అనుకుంటున్నాను. కాబట్టి మీరు సిద్ధపడవలసిందిగా మళ్ళీ ఒకసారి మీ అందరినీ ప్రేమపూర్వకం కోరుకుంటున్నాను. మాక్సిమం అయితే శనివారం పెట్టాలనే ఉద్దేశం ఉంది. దేవుని చిత్తం అయితే శనివారం అవుతుంది. లేదంటే మనకి ఎందుకంటే 62nd సాటర్డే అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మనకి దేవుని కోసం ఇంకా ఎక్కువ స్పెండ్ చేయడం బాగుంటుంది అనే ఉద్దేశం, దేవుని సంకల్ప ఉద్దేశం ఏదో చూసి దాన్ని బట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే సిద్ధపడి ఉండవలసిందిగా సాయంత్రం 7 to 9 మా ఇంట్లో గృహ కోరికలే కానీ కాబట్టి సిద్ధపడి ఉండవలసింది మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభు బల కార్యక్రమం మొదలుపెడుతున్నాం. ప్రభు బల కోసం సాంతారిక పవన్ సిస్టర్ మరియు ఉపేంద్రన్న రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి మన మధ్య రొట్టె నిమిత్తము ఉపేంద్రన్నముడు యేసుక్రీస్తు శరీరానికి స్థాపించుకున్న రొట్టె నిమిత్తము ప్రార్థించవలసిందిగా మన ఉపేంద్రాన్ని తీర్థమైంది. కుమారుని ప్రభు ఆయన ద్వారా ప్రభు ప్రేమను బట్టి మా యొక్క పేర్లు మీ జీవధనంలో క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన ప్రభు మాటలను పెద్దలతో అన్ని విషయాలను మేము ప్రభు మాలో ప్రతి విధమైన బలహీనతను తొలగించారు. ప్రతి విషయంలోనూ మీరే మాకు ప్రేమ ఎట్టిదో ప్రభు క్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో,